ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉన్నాడు. అతనికి చిన్నోడు, పెద్దోడని ఇద్దరు కొడుకులు ఉన్నారు. చిన్నోడు చాలా తెలివిగలవాడు. పెద్దోడేమో మందబుద్ధి కలవాడు. ఒకరోజు ఊరి చివరున్న చెరువులో చేపలు పట్టి తెచ్చాడు చిన్నోడు. వాడు చూడు ఎప్పుడు ఏదో ఒక ఉపయోగపడే పని చేస్తాడు. నువ్వు ఉన్నావు తిండి దండగా ఏ పని చేత కాదు ఎందుకు పనికిరావని చిన్నోడిని చూపిస్తూ పెద్దోడిని తిట్టాడు రామయ్య. తను కూడా ఏదో ఒక మంచి పని చేసి తండ్రితో తెలివిగలవాడనిపించుకోవాలనుకున్నాడు. తమ్ముళ్లాగే చేపలు పట్టి తేవాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత రోజు దగ్గరలో ఉన్న చెరువుకు వెళ్ళాడు. ఆ చెరువు ఎండగట్టడంతో మధ్యలో కొంచెం నీళ్లు ఉండి చుట్టూ బాగా బురదతో ఉంది. చెరువు లోపలికి దిగి వెళ్ళాడు. బురదలో కూరుకుపోయి మెలిపడి కదులుతున్న చేప కనిపించింది. దాన్ని అమాంతం గట్టిగా పట్టుకొని వెంట తెచ్చుకున్న సంచిలో వేసుకొని సంచిని బాగా బిగించి కట్టి భుజాన వేసుకొని ఇంటికి బయలుదేరాడు. వీధిలోంచి హుషారుగా కేకలు వేస్తూ అమ్మా చేపను తెచ్చాను చూడు ఎంత పెద్దగా ఉందని గట్టి గట్టిగా అరుస్తున్నాడు. కొడుకు మాటలు వినిపించిన తల్లి అబ్బా ఎన్నాళ్ళకో మంచి పని చేశాడు అని మురిసిపోతూ బయటికి వచ్చింది. బకెట్‌తో నీళ్లు తీసుకొచ్చి బురదతో ఉన్న సంచి మీద పోసి సంచిని ఊడదీసింది. ఒక్కసారిగా లోపల నుంచి బుసలు కొడుతూ నాగరాజు బయటికి వచ్చాడు. పడగిప్పి నాట్యం చేస్తున్నాడు. భయంతో పెద్దగా అరుస్తూ అమ్మ, కొడుకు చెరుకో వైపు పరుగులు తీశారు. బురదతో ఉన్న చెరువులోకి కప్పల వేట కోసం వెళ్లిన నాగరాజుని చెరువు మధ్యలో ఉన్న నీటిని తాగడానికి అటుగా వచ్చిన ఆవుల గుంపు బురదలోకి తొక్కేశాయి. బురదలో కూరుకుపోయి అటు ఇటు కదల్లేక ఇబ్బంది పడుతున్న నాగరాజుని చూసి చేపనుకొని భ్రమపడి పట్టి తెచ్చాడు పెద్దోడు. విషయం తండ్రికి తెలిసి కర్ర పట్టుకొని వెంటపడ్డాడు. తండ్రికి దొరకకుండా పరుగు తీసి ఊరి చివరున్న పాడుబడిన గుడిలోకి వెళ్లి దాక్కున్నాడు. అర్ధరాత్రి అవుతుంది. కడుపులో ఆకలి మెలేస్తుంది. ఇంటికి వెళ్లి తండ్రికి తెలియకుండా 4 ముద్దలు తిందామని ఇంటికి బయలుదేరాడు. ఇంతలో చుక్కలన్నీ నేలరాలుతున్నాయి. వామ్మో! వాయ్యో! చుక్కలు పడిపోతున్నాయి, చుక్కలన్నీ పడిపోతున్నాయి అని పెద్ద పెద్దగా ఊరంతా వినిపించేలా అరుస్తూ ఇంటికి పరిగెత్తాడు. గాఢ నిద్రలో ఉన్న ఊరంతా ఆ కేకలకు ఉలిక్కిపడి లేచి ఏమైందో తెలియక భయంతో బయటికి పరుగులు తీశారు. ఏమైంది? ఎవరరిసింది? అని అందరి నోటా ఒకటే మాట. ఆఖరికి అరిసింది పెద్దోడే అని తెలిసి ఏమైందిరా? ఎందుకలా అరిసావని అడిగారు అక్కడున్న వాళ్ళంతా. చుక్కలన్నీ పడిపోతున్నాయి చూడండి అన్నాడు భయంతో. చుక్కలు పడిపోవడం ఏంటని చుట్టూ చూశారు అక్కడున్న వాళ్ళు. చూస్తే పడిపోతున్నాయి చుక్కలు కాదు. గాలిలో గుంపులు గుంపులుగా చేరి ఆడుతున్న మినుగుడు పురుగులు. అది చూసి కోపంతో రగిలిపోయారంతా. ఇంతలో పక్కింటి నుంచి పెద్దగా ఏడుపులు వినిపించాయి. మనవాడ అరిచిన అరుపులకి ఆ ఇంట్లో ఎప్పటినుంచో మంచంలో పడి మూలుగుతున్న ముసలాయన గుండాగిపోయాడు. ఊరంతా తలో మాట అన్నారు రామయ్యని. ఈసారి మరింత కోపంతో రగిలిపోయాడు రామయ్య. నిన్ను చంపేస్తా అని కొడుకు వెంట పడ్డాడు. భయంతో మళ్ళీ ఏడ్చుకుంటూ గుడిలోకి పరిగెత్తాడు. అక్కడున్న అమ్మవారి కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఎందుకమ్మా నన్ను ఇంత తెలివి తక్కువగా పుట్టించావు? నేనే మంచి చేస్తున్నా అది చెడే అవుతుంది. నేనంటే ఎవ్వరికీ ఇష్టం లేదు. నేను చచ్చిపోతానమ్మా, చచ్చిపోయి నీ దగ్గరికే వచ్చేస్తానమ్మా అని అమ్మను పట్టుకొని ఏడ్చాడు. అమ్మ చేతిలో ఉన్న కత్తితో తనని తను పొడుచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అమ్మ చేయి గట్టిగా పట్టుకొని చేతిలో ఉన్న కత్తిని బలంగా లాక్కున్నాడు. అమ్మ చేతిలో కత్తి బయటికి రాగానే గుడిలోంచి కొన్ని వింత శబ్దాలు వినపడ్డాయి. అక్కడున్న గోడ రెండుగా చీలింది. ఆ శబ్దాలు విన్న ఊరంతా ఆ పాడుబడిన గుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. చీలిన గోడ మధ్యలో వేరే గది ఉంది. గది నిండా బంగారం, కొన్ని వస్తువులు, కొన్ని తాళపత్రాలు ఉన్నాయి. ఊరంతా వాటిని చూసి ఆశ్చర్యపోయారు. విషయం తెలిసి ఊరి జమీందారు అక్కడికి వచ్చాడు. ఆ తాళపత్రాలను తీసి నిపుణులతో చదివించాడు. ఎవరైతే ఆ నిధి తలుపులు తీశారో ఆ నిధి వాళ్ళకే దక్కుతుందని అందులో రాసి ఉంది. అందులో ఉన్నట్టుగానే ఆ నిధిని అతనికి అప్పజెప్పాడు జమీందారు. అందులో కొంత బంగారాన్ని తీసుకొని మిగతాదంతా ఊరి బాగు కోసం వాడమని తిరిగి జమీందారుకే ఇచ్చాడు పెద్దోడు. అతని మంచితనానికి మురిసిపోయి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు జమీందారు.